ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపం రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథము 30:33. పాలను తరచుగా పాల నుండి వెన్న వస్తుంది. ముక్కుని కొంచెం గట్టిగా నొక్కితేనే రెడ్గా అయిపోతుంది. ఇంకా అలా పిండుతూ ఉంటే బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఏదైనా కంటిన్యూస్గా చేస్తుంటే ఏదో ఒక అవుట్పుట్ వస్తూనే ఉంటుంది. అలాగే కోపంలో ఉన్న వాడిని ఇంకా రెచ్చగొడితే చూస్తాడు ఇంకా గొడవ పెట్టేసుకుంటాడు. అది అలా ఎక్కడికి దారితీస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సరదాకి కూడా కోపంగా ఉన్న మనిషితో జోకులు వేయకూడదు, వారిని రెచ్చగొట్టకూడదు. నీకే కోపం వస్తే నీతో జోకులు వేస్తూ మాట్లాడితే నీకు కోపం ఎక్కువ అవుతుందా లేకపోతే తక్కువ అవుతుందా? ఒకసారి ఆలోచించు. ఎదుటోళ్ళు కూడా నీలాంటోళ్ళే. మరి మనుషులంతా అంతే, ఒకటే. దేవుణ్ణి వెంబడించే మనం మరీ జాగ్రత్తగా మెసులుకోవాలి. ఎదుటి వారు సమాధాన పడేలా ప్రవర్తించాలి తప్ప మన వల్ల గొడవలు ఎక్కువ అయ్యేలా ప్రవర్తించకూడదని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.